వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూద్దాము. మేమైతే సొరకాయ కర్రీ ఈ విధంగా చూసుకుంటాము. సొరకాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు వేయించుకొని ఉంచుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు పోపుకి తగినన్ని తీసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డ ఒకటి, పసుపు, ధనియాల పొడి 1 స్పూను, ఇవి రెడీగా పెట్టుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. వీటికి సొరకాయ కర్రీకి జొన్న రొట్టెలు కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి, అంటే 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఉల్లిగడ్డలు పోపుకి వేయాలి. అల్లం వెల్లిపాయ కూడా పోపులో వేసేసి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు అందులో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి. తర్వాత సొరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేయాలి. పులకాలకు కానీ చపాతీలకు కానీ జొన్న రొట్టెలు కానీ కూర చాలా బాగుంటుంది. చాలా తొందరగా కుక్కర్లో పెడితే చాలా తొందరగా అవుతుంది. స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, తర్వాత మిరపకాయలు, నువ్వులు ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇందులో వేయాలి. వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, అవి మిరపకాయలు 2 కూడా పేస్ట్ చేసుకుని వేయాలి. ధనియాల పొడి 2 స్పూన్లు వేయాలి. కొత్తిమీర, కరివేపాకు వేయాలి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేస్తే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అన్నీ రెడీగా ఉంటే 2 నిమిషాలు అయిపోతుంది. 1 టీ గ్లాస్ వాటర్ అందులో వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, 2 నిమిషాల్లో సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.